ఇప్పుడు నేను వాళ్ళనేం పెట్టుకోమని నేనేం నిర్బంధించటం లేదు. మన సంస్కృతిని పాటించాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మన సంస్కృతి పాటించు. అక్కడ జీన్ ప్యాంట్ వేసుకుంటారు ఆడపిల్లలు, ఇక్కడ కూడా వేసుకుంటామంటే కుదరదు. మన సంస్కృతి ప్రకారంగానే మనం ఉండాలి. ఆ విధంగా మూలాలను మర్చిపోకూడదు. ఆ విధమైనటువంటి ఆధునిక సాహిత్యం కాదు, ఆధునిక జీవనం స్త్రీలో చాలా బాగుంది. చాలా మంచి విద్యావంతులు అవుతున్నారు. రకరకాలైనటువంటి ఒక ధైర్య సాహసాలు వస్తున్నాయి, ఎదిరిస్తున్నారు. ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మరి పురుషులకు కూడా జరుగుతున్నాయి కదమ్మా అట్లాంటి. అట్లా ఆ హింసాభావం అవన్నీ వస్తున్నాయి సమాజంలో. వేటి ఎక్కడైతే ఉందో అక్కడే మనం నిర్మూలించాలి తప్ప. ఇప్పుడు ఒక వృక్షం ఉంది, ఒక కొమ్మకు చీడ పడితే ఆ కొమ్మ వరకు నరికేయాలి, కానీ చెట్టును మొదట్లకు నరికేస్తామంటే ఎట్లా? అది సమ్మతమైన విషయం కాదు కదా. అందుకే మన మూలాలను, సంస్కృతిని, మన భారతీయతను, మన సాంప్రదాయాలను మనం గౌరవించాలి. ప్రతి తరం వాళ్ళం. ఇవాళ నేను ఈ ఏజ్లో ఉన్నా, నువ్వు ఈ ఏజ్లో ఉన్నావు, ఇంకా 20 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు నా ఏజ్కి వస్తావు, అవునా కాదా? ఇప్పుడు నువ్వు కూడా కాపాడుతుండాలి. కాపాడుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక తరం ఎందుకు అందరు అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇంకా కొన్ని రోజులు అయినాక అందరు అమెరికాలోనే ఉంటారు, అవసరం లేదు అనొద్దు. ఏ పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలియదు. అంతే కదమ్మా. వాళ్ళకి విరక్తి పుట్టొచ్చు, మన దేశానికి మనం వెళ్ళిపోదాం అనుకోవచ్చు. లేకపోతే ఇప్పటికే చాలా మంది ఇక్కడ మేము అమెరికాకు పోము ఇక్కడే ఉంటాం అనేవాళ్ళు ఉన్నారు. మన దేశం మీద భక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, మన దేశాన్ని మాతృభాష మీద అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, బంధువులంటే వదిలిపెట్టి ఉండలేని వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మ నాన్న కాదు, ఎవరినైనా. అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా చదువులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ కూడా సంపాదన ఉంది, ఇక్కడ కూడా స్త్రీకి స్వేచ్ఛ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూనే ఇవన్నీ కూడా చేస్తే ఇది కొనసాగుతుంటది. ఇదేంటంటే ఎవరమో శాశ్వతంగా ఉన్నాం కదా. ఇది ఒక వారధిలాగా మనం ఒక జనరేషన్కి మనం ఒక వారధిలాగా మనము మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కాపాడుకుంటూ పోయి స్త్రీ తత్వానికి మారదు. అది మనము కఠినంగా ఉండటానికి ట్రై చేసినా కూడా మన వల్ల కాదు. స్త్రీ తత్వాన్ని కూడా మనం కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి, మనం గౌరవించుకోవాలి, మన తత్వాన్ని మనం గౌరవించుకోవాలి, మనలో ఉన్నటువంటి ఒక శీల సంపదను మనం గౌరవించుకోవాలి. దేన్ని తక్కువ చేసుకోకుండా మనము విజ్ఞానవంతులమై 10 మంది వాళ్ళు చూడండి, పిల్లలంతా విద్యావంతులవుతుండ్రు. కారణం ఏంటి అంటే తల్లి తండ్రి ఇద్దరు ఎడ్యుకేటెడ్ కాబట్టి అంత బాగా చదువుకుంటున్నారు. మన పిల్లలు ఇవాళ రేపు పిల్లలు చాలా చాలా బాగున్నారు జనరేషన్. వాళ్ళని నేనైతే విమర్శించాను. ఎందుకంటే నేను 100,000 మంది స్టూడెంట్స్ని చూసిన వాళ్ళు మనం ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా అవుతారు. వాళ్ళు ఏంటమ్మా మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. మనం ఏది చెప్తే అది వింటారు. ఫస్ట్ వినరు కావచ్చు. ఇప్పుడు ఇదంతా చూసి ప్రేక్షకులు కొంతమంది ఈమెకి ఎక్కడ పని పాట లేనట్టుంది, ఇంట్లో వంట వార్పు ఉందో లేదో, ఏదో భారతీయత సంస్కృతి సాంప్రదాయం అంటుందని అనుకుంటారు. అనుకుంటే ఏంటి, కొన్ని రోజుల తర్వాత నిజాలు తెలుసుకుంటారు వాళ్ళు. తప్పకుండా అది మంచి అనేది తప్పకుండా మనం చెప్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి జీర్ణించుకోలేరు కదా. మెల్లగా మనం అట్లానే వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకుపోవటంలే. అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ రేపు వ్యతిరేక భావాలు ఎక్కువ ఉన్నాయి. మనం మంచి కంటే చెడు ఎక్కువ ఆలోచిస్తాం. ప్రతి దాంట్లో వాళ్ళ ఒక ఫంక్షన్కి పోయినాం, వాళ్ళు 15 రకాల వంటలు అవన్నీ చేసిండ్రు, స్వీట్లు చేసిండ్రు, ఒక 50 రకాలు అన్నీ తిన్నాం. కారులో వచ్చి కూర్చొని ఏం బాగున్నాయి, ఆ స్వీట్లు బాగాలేదు, కారం బాగాలేదు. అక్కడెక్కడో మొన్న మ్యారేజ్ చాలా బాగా జరిగింది, అక్కడ ఎంత బాగుండేనో, మంచిగా ఉన్నాయి. వీళ్ళు అక్కడ 1000 రూపీస్కి ప్లేట్ అట, ఇక్కడ 800 వీడి పిసినారోడు. అందుకే ఈ కామెంట్స్ వింటాం మనం. ఎక్కడ పోయినా నెగటివ్ ఉన్నాయి. పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారు, ఎంత బాగా మనల్ని ఆదరించిండ్రు, ఎంత బాగా మనల్ని పిలిచిండ్రు, ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, మనం ఎంత బాగా తిన్నాము. ఆ తిన్న దాన్ని మనం తలుచుకోకుండా, కృతజ్ఞత లేకుండా మనం దాన్ని ఎక్కువ కామెంట్ చేస్తాం. ప్రతి విషయంలో కామెంట్ అనేది పోవాలి. చెడు అనేది ప్రతి దాంట్లో అది ఎట్లా అయితేందంటే మొత్తం కుటుంబాలకు వ్యాపిస్తుంది. దేన్ని హర్షించలేకపోతున్నాం, ఎవరిని హర్షించలేకపోతున్నాం. అంతే కదా. కుటుంబంలో కూడా ఇప్పుడు ఒక అక్క ఒక పని చేస్తుంటే చెల్లెలు హర్షించలేకపోతుంది. ఆ విధమైనటువంటి యొక్క పిల్లలు హర్షించలేకపోతున్నారు. అంటే ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉంది, కానీ మనం మాట్లాడే మాటకు చాలా విలువ ఉండాలి. మనం ఏదంటే అది మాట్లాడితే మనకు మన విలువ మనం పోగొట్టుకున్నట్టే. అందుకని ప్రతి విషయాన్ని కూడా
మనము పాజిటివ్గా ఆలోచించగలిగితే మనకు విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రతి విషయాన్ని మనం పాజిటివ్గా ఆలోచించటమే కాకుండా అవగాహన చేసుకోవటం, అందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని మంచి వేలో సరిదిద్దుకోవటం, వాళ్ళకి చెప్పటం. ఇప్పుడు చూడండి, పిల్లలైనా ఎవరైనా, మన ఫ్రెండ్స్ అయినా, మన ఇంకెవరైనా బంధువులైనా, ఏదైనా ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, చున్నీ వేసుకొని చున్నీ కూడా లేకుండా అందరికి పేరెంటం చేస్తుంది ఉదాహరణకి. కొన్ని పోవు కదా, అమ్మ నువ్వు అట్లా చున్నీ లేకుండా పేరెంటం చేయకూడదు, నువ్వు చున్నీ వేసుకొని రా అంటే అమ్మాయి పోయి వింటుంది. అంతేగాని అది చూసి బయటికి పోయి కామెంట్ చేసి ఆ పిల్ల అట్లా పెంచింది వాళ్ళ అమ్మ చున్నీ, అవన్నీ అవసరం లేదు. నువ్వు ఒక పెద్దరికాక చెప్పు, అమ్మ నువ్వు ఇక్కడ పూజ చేసుకుంటున్నావు, అమెరికాలో ఉన్నప్పుడు నీకు పూజ లేదు, ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటున్నావు, నువ్వు మంచిగా ఉండే విధానంగా ఉండంటే తప్పకుండా వింటారండి. ఇవాళ జనరేషన్ చాలా బాగుంది. మనం ఎట్లా చెప్తే వాళ్ళని మోల్డ్ చేసే విధానం బాగాలేదు. వాళ్ళని మోల్డ్ చేసేది ఏంటంటే మనం చాలా వాళ్ళకి ఆ విషయం మీద విరక్తి పుట్టేటట్టు, అది మేము చేయాలనా అనే విధంగా మనం చెప్తున్నాం. అట్లా కాకుండా దాంట్లో ఉన్న అర్థం పరమార్థం, ప్రతి దాంట్లో అర్థం ఉంటుంది, ప్రతి దాంట్లో పరమార్థం ఉంటుంది. అవి కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మనం మంచి మాటతోటి నెమ్మదిగా చెప్తే ఎలాంటి వాళ్ళైనా వింటారు. ఆ విధంగా ఇక్కడ కొన్ని విషయాల్లో కూడా ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు నలుగురు పేరెంటం గురించి చెప్తున్నారు కదా, చూసిన పెద్దవాళ్ళు అమ్మ అలా ఉండకూడదు ఇలా చెయ్యని చెప్తే వీళ్ళే అంటారు, పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు సమర్థించుకుంటారు. అది వాళ్ళకి అక్కడ అలా అలవాటు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మనం ఇప్పుడు చెప్పినా చేయలేరు అని వీళ్ళు ముందు అనేస్తే ఇంకా వాళ్ళ ఆ ముందడుగు వేరు కదా. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఈ చెప్పిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళ మీద కోపం వస్తుంది. మా అమ్మమ్మనే ఇట్లా అంటుంది, ఈమె ఎవరు చెప్పటానికి అంటారు. వాళ్ళు తప్పేం లేదు కదా అమ్మ అక్కడ. అందుకని వాళ్ళు సమర్థించకూడదు. పిల్లలకి ఎవరైనా మంచి చెప్పినప్పుడు అట్లా వినాలి, వాళ్ళు వింటారు, పిల్లలు వింటారు. అందులో ఒక్కొక్క ఈ జనరేషన్ చూస్తే నాకు చాలా హ్యాపీ అయింది. ఆడపిల్లలను చూస్తే వాళ్ళు ఎంత కష్టపడుతుండ్రు, వేరే ఫారెన్ పోయే వాళ్ళు ఒక్కళ్ళే పిల్లల్ని వేసుకొని పోతారు. వాళ్ళు పాపం తండ్రి అక్కడ ఉన్నా కూడా పిల్లలకి ఏదైనా ఫంక్షన్ లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, ఉంటున్నారు, మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా మళ్ళీ అవసరమైతే వాళ్ళు ఒంటరిగా వస్తున్నారు, అక్కడ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ సఖ్యత ఉండాలి. ఇది చాలా హర్షించదగదు. కానీ అదే విధంగా మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవాలి. అక్కడ ఉండే తిరిగి అక్కడ ఉండాలి. ఇప్పుడు అక్కడ ఫుడ్ అక్కడ తింటామమ్మా, ఇక్కడ కూడా అదే ఫుడ్ తినలేం కదా. ఇక్కడిది అక్కడ ఏ రకంగా ఆ రకంగా ఉంటే మనకు అసలు ఇలాంటి భేదాలు రాకుండా ఉంటాయి. ఈ వాదాలు, స్త్రీవాదాలని, స్త్రీకి ఏదో అని దానికి ఒక పెద్ద విప్లవాలు, దానికోసం పెద్ద సమ్మెలు, ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ అవగాహన ఉంటే సమాజం బాగుపడుతుంది. ఆ విధమైన చెప్పటంగా చెయ్యటం, మనం చెయ్యాలి, చూపెట్టాలి. ఇలాంటివన్నీ కూడా చెప్తే రావు. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని వ్యాసాలు రాసినా, ఏ రకంగా ఉన్నా మారరు. మనం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు మీరన్నా ఉదాహరణనే వాళ్ళ అమ్మ అట్లా అన్నది అనుకోండి, అనకుంటే అమ్మాయి వింటారు. అట్లా చేయాలంతే. ఆ అమ్మాయి సపోర్ట్ చేసేసరికి ఆ అమ్మాయి కూడా మా అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఆ విధంగా ప్రతి విషయం కూడా అంటే కరెక్ట్ అని అనుకోరు, సమర్థించే వాళ్ళు ఉన్నారు కదా, మనం ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటారు. అది సపోర్ట్ వస్తుంది కదా. అక్కడ సమర్థించకూడదు, అన్నీ సమర్థించకూడదు. చెప్పే విధానం బాగుండాలి, సమర్థించకూడదు. అదే విధంగా మనం చెప్పే విధానం కూడా బాగుండాలి. బాగుండనప్పుడు ఏమవుతుందంటే ఇంట్లోనే శత్రువులాగా తయారైపోతారు. ఇప్పుడైతే మనం ముందు చెప్తాం కుటుంబ వ్యవస్థ ఎట్లా అయిపోయింది అనేది. నాన్నమ్మకేమో నేను ఏం చేసినా నచ్చుతుంది, అమ్మమ్మేమో మనల్ని కామెంట్ చేస్తుంది. ఇక్కడ రెండు వర్గాలు అయిపోతాయి. ఆ వర్గాలు కాదు అసలు, వాళ్ళు చూస్తేనే నమిలి మింగాల నమలక మింగాల అని చూస్తుంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనకంటే చెప్పే వాళ్ళకు ఇంకోసారి వాళ్ళకి ఏం చెప్పొద్దు, నాకెందుకు అనే నిర్లిప్త భావన వస్తుంది. ఇప్పుడు అంతే కదండి, మేధావర్గం అంతా నోరు మూసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఏ రంగంలోనూ కూడా అట్లనే జరుగుతుంది. చెడు చెప్పనివ్వట్లేదు. కాబట్టి మేధావులు అంతా కూడా, పండితులు అంతా నోరు మూసుకున్నారు, మాకేం అవసరము అని. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు మనం పెద్దవాళ్ళు చెప్పింది చిన్నవాళ్ళు అనుసరిస్తే ఇంకోటి చెప్తారు. నువ్వెవరు, నీకే తెలుసా నాకు తెలుసు అన్నప్పుడు నిజమే, నా విలువ నేను ఎందుకు పోగొట్టుకోవాలని మేధావులందరూ ఇట్లా ఈ సమాజం పాడైపోవటానికి కూడా అదే కారణం. మేధావులందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. ఆ విధంగా చెప్పటానికి కూడా ఇష్టపడతలేరు. మంచి చెడు అనేది పెద్దవాళ్ళు, మేధావులు మీన్స్ అనుభవం ఉన్న పెద్దవాళ్ళు, కుటుంబంలోనైతేనేమో పెద్దవాళ్ళు, సమాజంలో మేధావులు, ఏది కూడా చెడును చెప్పలేకపోతున్నారు. అది